దేశంలోనే అత్యధికంగా తెలంగాణలో వడ్లు కొంటున్నాం. రాష్ట్రంలో అసలు సమస్యనే లేదు. ప్రతిపక్షమే అనవసరంగా రాద్ధాంతం చేస్తోంది. ఇక్కడ అంతా బాగానే ఉంది. మంత్రి ఉత్తమ్ కుమార్ గారి నోటి నుంచి జాలువారిన అసత్య పలుకులివి. అయ్యా ఉత్తమ్, రాష్ట్రంలో అసలు సమస్యనే లేదా? రైతులు సంతోషంగా ఉన్నారా? మీరు పంటంతా కొంటున్నారా? అవునా? నిజమా? అయితే ఇటు చూడు, మేం చూపిస్తాం నీకు అసలు బొమ్మ. చూశాక దమ్ముంటే సమాధానం చెప్పు మంత్రివర్య. Number one, procurement state means purchase from farmers is the highest in India in Telangana state now. The operations are going on smoothly and opposition is making baseless allegations. We are ensuring that in all the 8,500 procurement centers, things are going smoothly and farmers' welfare is kept in mind. మీటింగ్ రైతుల మీటింగ్ అని చెప్పారు. రైతుల మీటింగ్ కాలేదు, వాళ్ళ వేరే మీటింగ్ చెప్తారు. వేరే మీటింగ్ చెప్తే మేము కొట్లాడి రైతుల మీటింగ్ అన్నారు. రైతుల మీటింగ్ ఏదో చెప్తుంది. మీరు మాచర్ తీసి ఇప్పుడు ఎంట్రీ ఫస్ట్ సార్ తీసిర్రు. ఇప్పుడు దాకా జోకలు అప్పుడు ఫస్ట్ ఒక రోజు ముందు తీసి తెల్లారో జోకేది. ఇప్పుడు ఎందుకు జోక్తారు? 2 రోజులు పెడితే జోక్తామన్నారు. జోక్తామని నిన్న పొద్దుగా రాకుండా పొద్దుకంగా మిల్లు కాడికి పోయొచ్చాడు సారు. పోయొచ్చినాక ఏమన్నాడు, 41 కిలో జోక్తాడు, 41.5 జోక్తాడు. 41.5 జోక్తా అట్టేట్టు జోక్తారు. మీరు మిల్లు కాడ కొట్లాడు, మేము రోడ్ ఎక్కుతాం, గేటు తాళం వేస్తాం, రోడ్డు మీద మేము కొట్లాడతాం, పైనుంచి దిగొస్తారని మేము అన్నాం. అన్నాక మళ్ళీ ఇలా పొద్దుగాల మీరు వస్తారని ఎరకైందేమో ఇలా పొద్దుగాల కాటేసారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అంత బాగుందంటున్నావు. అంత బాగుంటే రైతులు రోడ్డు ఎందుకు ఎక్కుతున్నారు? నువ్వు మంచిగా పంటలు కొంటే రైతులు ఎందుకు నీ ప్రభుత్వానికి శాపనార్థాలు పెడుతున్నారు? నువ్వు మంచిగా కొంటే రైతులు ఎందుకు ధర్నాలు చేస్తుండో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. ఉత్తమ్ గారు నేను మొన్న మిర్యాలగూడ దిక్కుపోయినా, నాగార్జున సాగర్ పోయినా, అక్కడ అదే బాధ చెప్పినారు. ఇవాళ చౌటుప్పల్ మునుగోడు ప్రాంతం వస్తే ఇవాళ ఇక్కడ కూడా అదే బాధ కనబడతా ఉంది. నీ అధికారులను మార్కెట్ యార్డ్లకు రమ్మని, మీ కలెక్టర్లను, అడిషనల్ కలెక్టర్లను, నీ సివిల్ సప్లై అధికారులను, నీ ఐకేపీ అధికారులను మార్కెట్ యార్డ్లకు వచ్చి కోఆపరేటివ్ అధికారులకు ఆదేశాలు ఇచ్చి ఏ రోజుకు ఆ రోజు కాంటా పెట్టండి. ఇంత పెద్ద చౌటుప్పల్ మార్కెట్ లో రోజుకు 2 లారీలే వస్తున్నాయట. ఇవాళ మేమొస్తున్నామని అమ్మ చెప్తున్నది. నువ్వు వస్తున్నావని బిడ్డ ఇవాళ 4-5 లారీలు వచ్చినాయి అంటుంది. మరి రోజు 5 లారీలు పంపితే ఈ బాధ ఉండదు కదా? మరి రమ్మంటే రోజు వస్తాం మేము. మీకు శాత కాదు, మేము వస్తేనే కొంటామంటే రోజు వస్తాం. మరిగా ఇంకేందో మీ ముఖానికి రైతు భరోసా ఏందో వారోత్సవాలట. ఏం వారోత్సవాలు? ఏ ముఖం పెట్టుకుని రైతు వారోత్సవాలు చెప్తావు? మీరున్నప్పుడేమో ఒకసారి వేసిర్రు, ఇప్పుడేమో ఎకరానికి మళ్ళా 25 తారీఖు వస్తే 23 తారీఖు నాడు మళ్ళా అదే నెల నాడు మళ్ళీ ఎకరానికి వేస్తుండు. ఎకరం ఎత్తుండు. 2 ఎకరాలకు వేసిండు. అప్పుడేమో ఒకటేసారి వేసేది, దేనికన్నా ఖర్చు కన్నా వచ్చేది, పంట రైతుకు వచ్చేది. ఇప్పుడు వేసలేడట. ఏ ముఖం పెట్టుకుని రైతు వారోత్సవాలు పెడుతున్నావు? యూరియా ఎగ్గొట్టినందుక, రైతు బంధు ఎగ్గొట్టినందుక, సగం మందికి రుణమాఫీ చేయనందుక, వడ్లు కొననందుక, దేనికోసం రైతు వారోత్సవాలు? గాయం పాటలు పడతాడు, మినిస్టర్లు పోతాడ, ఆఫీసర్లు పోతాడ, వాళ్ళు ఇళ్ళలో పట్టాడ. రైతులు బర్రె ఉంటుంది, దుడ్డి ఉంటుంది, మొక్కజొన్నలు ఉన్నాయి, కళ్ళాలలో ఉంటున్నాయి. మేము పోతా మనం మోడీట ప్రతి డ్రైవర్ ఆర్సీ బుక్ లైసెన్స్ తాళశాలి పెట్టుకున్నారట. ఆ గేట్ కదా 5 గంటల దాకా ఇయ్యరట. అది ఇదే గవర్నమెంట్ అండి, ఇదే మీటింగ్, ఇదే మీటింగ్ అండి.